RTI Live News. Ask for right. కొత్తగూడ నియోజకవర్గంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కష్టజీవులు పేదల పార్టీ ఎర్రజెండా అని పేదలకు వెన్నంటే ఉండి వారికి కావాల్సిన సదుపాయాలను అలాగే సింగరేణి కార్మికులకు మరియు జర్నలిస్టులకు కొత్తగూడెంలో పక్కా ఇల్లు మంజూరు చేస్తానని కొత్తగూడ అభివృద్ధికి చేయూతనిస్తానని హామీ ఇచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక ఎమ్మెల్యేగానే కాకుండా ఒక పాత్రికేయునిగా సీనియర్ పాత్రికేయునిగా మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. నేను మీ అందరూ తెలుసు, మరొకసారి పాత్రికేయునిగా నా జీవితం మొదలైంది. పాత్రికేయునిగానే నేను కొత్తగూడెం వచ్చాను. వచ్చింది ఆపరకు వస్తుంది. మళ్ళా ఈ రాజకీయాల్లో కోమరయ్య గారు మా నాయకులుగా ఉండేవారు, తర్వాత వేలంపల్లి నాగేశ్వర గారు, గురుప్రసాద్ గారు, నిత్యానందరావు గారు, తదితర అందరి వేలంపల్లి నాగేశ్వర గారు అంటే కృష్ణారాయణ, వేలంపల్లి శ్రీకృష్ణ గారు చేకొట్టుకుని కూడా, తర్వాత చాలా 3-4 దఫాలు ప్రతిపక్ష నాయకులుగా కేసీఆర్ రావడం, అందరూ ఒత్తిడి, ప్రేమ, అభిమానంతో నేను ఇక్కడ ఉండటం ఉన్న వచ్చిన 5 సంవత్సరాలకి మన మద్దతు ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ఆ క్రమంలో అనేక కేసులు, ప్రతి సంవత్సరం ఒక కేసు, సంవత్సరానికి ఒక కేసు, ఆ విధంగా సింగరేణి కార్మికులు, పేదవాళ్ళు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, కూరగాయల వాళ్ళు, ఇలా ప్రతి వర్గం తరఫున ఎప్పుడు ఏదో పోరాటంలో కేసుల్లో ఇన్వాల్వ్ చేయబడ్డారు. అవి పెద్ద కేసులు నేను చెప్పేది. మామూలు కేసులు అయితే కొన్ని 10-100 కేసులు కూడా ఉన్నాయి. నాతో కూడా మా కాంబినేషన్ కూడా చాలా మంది ఒక్కదని కాదు. అలా ఆనాటి కోమరయ్య గారు, శేషగిరిరావు గారు, ఇప్పుడే శేషగిరిరావు గారు తమ్ముడు కొడుకు వచ్చాడు. వాళ్ళు వాళ్ళకి ఇంటి ఇల్లు కూడా లేదు, సొంత తమ్ముడు కొడుకే బాలకృష్ణ ఇక్కడే కామమ్మ పట్లగా వాళ్ళు సొంత ఇల్లు కూడా లేదు. కృష్ణరావు గారి పిల్లలు కూడా ఇద్దరు ఆయన 2 సార్లు ఎంపీ, వాళ్ళు కూడా సొంత ఇల్లు లేదు. ఇక ఈ సింగరేణి వాళ్ళు కొనసాగిస్తే దానిలో ఉంటారు. ఎంపీ 2 సార్లు, తర్వాత యూనియన్కి అధ్యక్షుడు కృష్ణరావు గారు, తర్వాత ఆయన హయాంలోనే దీపావళి బోనస్ కదా, ఆయన హయాంలోనే కార్మికులు రావడం జరిగింది. శేషగిరిరావు గారి పేరు మీ అందరూ తెలిసింది. ఆయన్ని హత్య చేశారు. శేషగిరిరావు గారు హత్య అంటే కాల్పులు. ఆయన బాగా చదువుకున్నాడు. ఆయన కులాలు లేవు, ఇప్పుడు కులాలు వచ్చినాయి. ఆయన బ్రాహ్మణ కులం అయినా పెళ్లి కూడా చేసుకోకుండా ఉద్యోగం చేస్తూ కార్మికులు జాయిపోయారు. ఆయన కూడా ఈ కాల్పుల్లో చంపేశారు. అలాగే మన కోమరయ్య గారి గురించి మీకు చాలామంది పాత వాళ్ళందరికీ తెలుసు. అంటే వాళ్ళకు నిబద్ధతతో, ఒక నిజాయితీగా సమాజ మార్పు కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేశారు. వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళలాగానే కాకుండా వాళ్ళు చూపించిన కార్మికులు, పేదవాళ్ళ పట్ల చూపించిన నిబద్ధతలో కొంతమేరకైనా కొనసాగించాలనే ఉద్దేశంతో నేను కూడా వారి అడుగుజాడల్లోనే నడవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒకసారి తప్పులు జరగవచ్చు, ఒకసారి ఒప్పులు జరగవచ్చు, ఒకసారి క్రియాశీలతగా కూడా ఉండొచ్చు, ఏమి జరగకుండా కూడా ఉండొచ్చు. ఏదేమైనా నిబద్ధత, వేరే ఆలోచనలు కూడా నా మనసుకి కానీ నా యొక్క ఉన్నటువంటి మా చంద్రరాయ్ గారు కానీ, లేకపోతే లేకపోతే ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు, యాంకర్లు కానీ, మౌలి కానీ, ఇంకా వీళ్ళందరూ వాస్తవంగా ఉండడానికి అలాగని కానీ ప్రజలు కోరుకున్నారు ఒకటైనా మీరు ఉండాలి అని. ఆ నేపథ్యంలోనే చివరికి ఒక్కదానికి అంగీకరించాం. సహజంగా ఒకటి పోటీ చేస్తే కమ్యూనిస్టులే ఒకరిని విమర్శ చేస్తున్నారు. ఇవాళ సిపిఎం విమర్శ చేయట్లేదు, ఎవరో ఒకరైనా మన గుర్తు ఉండాలని. ఎమ్మెల్యే పార్టీస్, మావోయిస్ట్ పార్టీలు కూడా వాళ్ళ ఎన్నికల సిస్టమ్ను అంగీకరించారు. కానీ ఒక
ప్రశ్నించే గొంతుగా ఉండాలని వాళ్ళందరూ కోరుతున్నారు. వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, పెద్ద వాళ్ళ ఆశీస్సులు కూడా. అందుకే నన్ను ఎవరు విమర్శలు కూడా పెట్టట్లేదు. ఆ మేరకు నా పద్ధతుల్లో నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి గొంతుని ప్రతి నిమిషం ఏ సందర్భం వచ్చినా దాన్ని మమేకం చేసి పేదవాడి సమస్యలను అందులో చూపించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా మీ జర్నలిస్టులు కూడా నేను ప్రస్తావన చేశాను. నా జర్నలిస్టులు బాధలు తెలుసు కాబట్టి జర్నలిస్టులు అన్యాయమైన జీవితం, సొంతంగా వేరే పని చేయలేదు, దీనిలో ఆధారం ఉండదు, దీనికి అవసరమైన కనీస ప్రాతిపదికతో కూడిన బేసిక్ పేమెంట్స్ ఉండవు. అంతా లైన్ అకౌంట్ అంటారు, లేకపోతే ఇంకా రకరకాలుగా లైన్ అకౌంట్ కూడా ఇచ్చేవాళ్ళు లేదు, లేకపోతే మీరే సంపాదించుకోండి అంటారు, మీరే వసూలు చేసి మా పేపర్కి ఇవ్వండి అంటారు. ఈ బాధలన్నీ నాకు తెలుసు. ఇటువంటివన్నీ ఎవరు మాట్లాడాలి నా తరఫున? ఆ పెద్దవాళ్ళు ఏంటంటే మేము చూసుకుంటాం అనుకోలేదు, విశ్లేషణ చేసి ఎలా ఈ జీవితం ఎలా జర్నలిస్టు జీవితాలు ఎలా వాళ్ళ జీవితాలు ఎలా రోజు రోజుకి కృషించి ఎలా పోతున్నాయి అనేది మీకు తెలవదు. మీరు ఎంత కోల్పోయారో ఎంత కోల్పోతున్నారో మీకు తెలవదు, మీకు అర్థం కూడా కాదు. అంటే రోజు ఫ్రెండ్షిప్లో కలుస్తారు, ఒక చోట చేస్తూ ఉంటారు. సహజంగా ఈ స్నేహంలో బాధలు పోతాయి. బాధంటే వాళ్ళు చూసేవాళ్ళు తెలుస్తుంది ఏంటి భవిష్యత్తు, ఏం భవిష్యత్తు. ఎవరో ఒకరికి తెలివిగా అర్థం ఇది చేసేవాళ్ళు కాదు. యాజ్ ఏ హోల్ జర్నలిస్ట్ కమ్యూనిటీకి సంబంధించి ఇలా ఒక్కొక్కరు ఇవాళ భారతదేశంలో మన తెలంగాణలో కానీ పేదవాళ్ళ గురించి మాట్లాడటానికి ఒకళ్ళు అవసరము అనేది ఇవాళ ప్రజలు కోరుతున్నారు. నెంబర్ వైజ్గా చూస్తే మేము తక్కువ కావచ్చు, కానీ కొన్ని లక్షల గొంతులు లేదా లక్షల హృదయాలు ఎర్ర జెండా చూస్తే పొలకించిపోతున్నాయి, ఎర్ర కండవా అసెంబ్లీలో చూస్తే పొలకించిపోతున్నాయి. నేను మొదటి రోజు అసెంబ్లీలో మాట్లాడితే రెండో రోజు అనుకుంటా, రోజు అట్లే చూస్తున్నాను. దాదాపు ఒక్కొక్క గిట్టు 10 లక్షలు 15 లక్షలు అట్లా లక్షల మంది చూస్తూ కింద అంతకుముందు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న రోజు తిట్టారు, బాగా తిట్టారు నన్ను సిపిఎం సెక్రటరీ. తర్వాత మీరు చూడండి ఎప్పుడన్నా అందులో యూట్యూబ్లో కొట్టి ఎంత ప్రశంసలు గురిపిస్తున్నారంటే ఇది అందుకే కమ్యూనిస్టులు ఉండాలి, ప్రశ్నించేవాడు ఒకడు ఉండాలి. ఆ విధంగా మా ఓట్లు వేయని వాళ్ళు కూడా కమ్యూనిస్టులు కావాలని కోరుకుంటున్నారు, కమ్యూనిస్టులు అవసరం ఉందని కోరుకుంటున్నారు. అలాగే బలం లేని వాళ్ళం కాదు. అక్కడ ఈ ఓట్ల పొందికలో ఎవరికి ఒక్క ఓటు వచ్చినా ఎమ్మెల్యేలు అవుతున్నారు, మిగిలిన ఓట్లన్నీ ప్రధాని. మనం పోటీ చేస్తే వాళ్ళకి వచ్చే మొత్తం 5,000 అయినా మిగిలిన వాడికి ఇంకా తక్కువ వచ్చింది అనుకోండి, అన్ని కలిపితే ఆయనకి వ్యతిరేకంగా చాలా ఓట్లు ఉన్నాయి, కానీ విడివిడిగా చూసి గెలుస్తారు. అందుకే దామాషా ప్రాతినిధ్యం కావాలని అనుకుంటున్నాం. అంటే ఎవరికి ఎన్ని ఓట్లు వస్తే ఆ పర్సంటేజ్ ప్రకారం ఆ క్రమంగా చూస్తే చాలామంది చాలా ఉదయాల్లో కమ్యూనిస్టులు ఉండాలని కోరుకుంటున్నారు. ఇవాళ చూశారు సింగరేణి ఇండియన్ దీనికి 84 సంవత్సరాల చరిత్ర, 84 సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు కూడా సింగరేణి నిలబడింది, గెలవగలిగింది. అదే కొత్తగూడెంలో ఇంక మొత్తం మన జిల్లాలో మొత్తం 300 ఓట్లు వస్తే 4 తీసుకోవాలి, 300 ఓట్లు వస్తాయి. సో దాన్ని చాలా జరిగింది వదిలేస్తాం. ఆ విధంగా బ్యాంకులు ఇప్పటికీ ఏఐటీసీ మొత్తం ఆర్టీసీ ఏఐటీసీ, అలాగే అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి షిప్ యార్డ్స్, విశాఖకి, బిహెచ్ఎల్, ఇలా పెద్ద సంఘాలు ఏదైనా ఏఐటీసీ లేకపోతే సిఎన్టీ లేకపోతే ఐఎఫ్టీ ఎర్రజెండా, ఇది మామూలు అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం, మోటార్ మోసేవాడు, అమాలి, రాజోళ్ళు అంటే ఎక్కడైనా చూడడం, ప్రతి శ్రమజీవి వెనక ఉండేది ఎర్రజెండా. దీన్ని ఓట్లలో మలుచుకోవడంలో వైఫల్యం చెందుతా ఉన్నాం. దాని మీద సీరియస్గా ఈ స్ఫూర్తిని ఉపయోగించుకుని ఇంకా రాలేటటువంటి పోలేదు, లీవ్ ఇట్ హ్యాపీ. సపోజ్ ఇఫ్ వీ గెట్ సమ్ రిప్రజెంటేటివ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఇచ్చారు, అదర్వైజ్ సమాజంలో తిరుగుతాం, జనంలో తిరుగుతాం.
అంకిత భావంతో పనిచేస్తాం. ఎందుకంటే ఏదో ఒక రోజు వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు కమ్యూనిస్టుల బాట సమాజం నడవాల్సిందే అనే విశ్వాసంతో మేము ముందుకెళ్తూ మన నియోజకవర్గానికి సంబంధించి ఒక 2-3 నిమిషాలు నేను దృష్టికి తీసుకొచ్చి నేను క్లోజ్ చేస్తాను. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్న బొందు బావులన్నీ తగ్గిపోతున్నాయి. 87 నాడు మనం ఖమ్మం కంటే మన జనాభా ఎక్కువ. నాకు బాగా గుర్తు, ఖమ్మం కంటే మన జనాభా ఎక్కువ. రోజు రోజు మనం ఏం బొందు బావులు తగ్గిపోవటం, సొంత స్థలాలు లేకపోవటం, దీంతో ఇబ్బందులు వచ్చాయి మన బొంగు బావుల వల్ల. దానివల్ల కొత్త బొంగు బావుల కోసం తీవ్రంగా యూనియన్ కూడా గెలిచింది. మా అధ్యక్షులు ఉన్నారు, జనరల్ సెక్రటరీ రాజ్కుమార్ ఉన్నారు, అందరం కూడా ఉన్నాం. ఖచ్చితంగా 1-2 మైల్స్ ముందు అర్జెంటుగా మన ప్రాంతంలో మన జిల్లాలో తీసుకురావడానికి మేము కృషి చేస్తాం. రెండోది, ఈ కొత్తగూడెం, పాల్వంచ ఈ 2 పట్టణాలను కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా గురించి ప్రయత్నం చేస్తే నెక్స్ట్